ఎవరి స్టోరీ అయినా తీసుకోండి మీరు బైబిల్లో, కామన్ పాయింట్ ఒకటే. దేవుడు వారితో మాట్లాడాడు, వాగ్దానం వారు నమ్మారు, ఆయన సన్నిధి యొక్క ప్రసన్నతను గౌరవించారు. మూడో స్టెప్ ఏం తెలుసా అండి? విశ్వాసంతో రిస్క్ తీసుకునే ప్రాంతాలు ఏం చేశారు? కాళ్ళు పెట్టారు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నారు, రిస్క్ తీసుకునే ప్రాంతంలో కాళ్ళు పెట్టకపోయి ఉంటే ఈ రోజు విశ్వాస మూలపితుడైన అబ్రహాము మన కండ్ల ముందు సాక్షిగా ఉండేవాడు కాదు. విశ్వాసంతో ఆ రోజు అరికాళ్ళు తాకుచు చల్లగా, అయ్యో తడి తాకుతుంది నా కాళ్ళకి, వద్దు నాకు రిస్క్ అనుకొని యాజకులు గాని వెనుక తిరిగి ఉంటే యోర్దాను నది పాయలయ్యేది కాదు. ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, రిస్క్ తీసుకోవడానికి చరిత్రలో తెగించే వాళ్ళు గాని లేకపోయి ఉంటే యోసేపు లాంటి వ్యక్తి ఇశ్రాయేలు దేశము కరువుతో చచ్చిపోయే పరిస్థితికి అప్పగించబడేది. రిస్క్ తీసుకోవడానికి తెగించడానికి యేసుప్రభు ఈ లోకానికి రాకపోతే ఈ లోకానికి రక్షకుడు ఉండేవాడే కాదు. రిస్క్ తీసుకోవడానికి తెగించడానికి శిష్యులు ముందుకు రాకపోయి ఉంటే ఈ రోజు సువార్త మన ప్రాంతానికి వచ్చేదే కాదు. రిస్క్ తీసుకోవడానికి విశ్వాసం అరికాలు తాకడానికి కూడా తెగించి అడుగు లేకపోతే ఒక మాట చెప్తున్నా, ఈ రోజు ఇక్కడ మనం కూర్చునే వాళ్ళమే కాదు, లైఫ్ టెంపుల్ పుట్టేదే కాదు. దేవుడు మాట్లాడా, వాగ్దానం నమ్మేవా, ఆయన సన్నిధి గౌరవిస్తున్నావా? థర్డ్ స్టెప్, తాకిన అరికాలు, స్టెప్స్ ఆఫ్ ఫెయిత్.